సకలాశీర్వాదముల కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతిదినం ఈ రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మాటలు ధ్యానించడానికి మీరు ఇస్తున్న మహాకృపను బట్టి వేలాది స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దర్శించండి, దీవించండి, బలపరచండి. ఈరోజు ప్రభా, నెలలో మొదటి ఆదివారం మీ మందిరంలో ఉండే భాగ్యం ఇస్తూ ఉన్నారు. మీకు వందనాలు. బలలో పాల్గొనే కృపను మాకు అనుగ్రహించి నడిపించండి. మే నెలంతా మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి ఆరోగ్యం ఇచ్చి ఆశీర్వాదం ఇచ్చి నడిపిస్తూ ఉన్నారు. జూన్ నెలలో ప్రవేశపెట్టారు. మీకు వందనాలండి. విదేశాల్లో ఉంటున్న మా బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. డిఎస్సి, బ్యాంక్, రైల్వే ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు. చక్కని ఉద్యోగాల్లో మా బిడ్డలను ఉంచండి. దూర ప్రాంతాల ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలందరినీ కూడా దీవించండి, బలపరచండి. మంచి ఉద్యోగాల్లో బిడ్డలు ఉంచారు. మీకు వందనాలు. హాస్టల్ నుండి చదువుతున్న బిడ్డలు చక్కని ఆరోగ్యమును, శక్తిని, బలం ఇవ్వండి. అనారోగ్యంగా ఉన్న బిడ్డలకు ఆరోగ్యం ఇచ్చి నడిపించని అడుగుతున్నాం. శాంతి గారి గురించి ప్రార్థిస్తున్నాం. బిడ్డను దర్శించండి, లేవనెత్తి బలపరిచి ఆశీర్వదించండి. పరిపూర్ణమైన స్వస్థత బిడ్డకి దయచేయండి. క్రిటికల్ కండిషన్లో ఉన్నారు. మీ కృపనిచ్చి లేవనెత్తమని అడుగుతున్నాం. వివిధ సంఘాల్లో ఉన్న సకల పరిశుద్ధులకు ఈ కాపుదల భద్రత ఇచ్చి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామాలు అడిగి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులందరికీ వందనాలండి. శాంతి గారి గురించి ప్రార్థించండి. క్రిటికల్ కండిషన్లో ఉన్నారు. ఆ బిడ్డ కోసం ప్రార్థన చేయండి. అనారోగ్యంగా హాస్పిటల్లో ఉన్నారు. నిన్నటి దినంలో మనం కీర్తన గ్రంథాన్ని 19వ అధ్యాయంలో 11, 12 చరణాలు మనం ధ్యానం చేసామండి. ఈరోజు 13, 14 చరణాలతో ఈ 19వ కీర్తన ముగించుకుందాం. 13వ చరణం అండి, 19వ అధ్యాయం కీర్తనలు. దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకుము. అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడనగుదును. 14 అండి. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక. ఈ 2 వచనాల్లో మనం చూస్తే 13 వచనములో దురభిమాన పాపములలో పడకుండా అంటున్నాడు. దురభిమాన పాపాలు అంటే అహంకారంతో, బుద్ధిపూర్వకంగా, అహంభావముతో పాపం చేయడం. అలా చేసేవన్నిటినీ కూడా దురభిమాన పాపాలు అంటే కావాలనే అట్లా చేసేటువంటి పాపాలు. అంటే అహంకారంతో దేవుడు కూడా ఏం చేయలేడులే, నన్ను ఎవరు ఏం చేయలేరు, ఎవరు నన్ను ఏమీ అనలేరు అనేటువంటి, ఎవరి దగ్గర నుండి శిక్ష రాదు, ముఖ్యంగా దేవుడు కూడా నన్ను ఏమీ చేయలేడనే అహంకారముతో అట్లా పాపం చేయడం అనేది ఎంతైనా ప్రమాదకరం. అట్లా ఉన్నవారి యొక్క ఆలోచన విధానంలో అవి అంటే ఆ పాపాలు దేవుణ్ణి, ఆయన వాక్యాన్ని కూడా తృణీకరించేలా చేస్తాయి. ఆయన రాజ్యంలో స్థానాన్ని కోల్పోయేలా చేస్తాయండి. అటువంటి పాపం ఏదైనా సరే మనల్ని వశపరుచుకొని మనల్ని ఏలడానికి ప్రయత్నం చేస్తుంది. ఒకసారి సంఖ్యాకాండం 15వ అధ్యాయం 30, 31 వచనాలు మనం చూద్దామండి. సంఖ్యాకాండం 15వ అధ్యాయం 30, 31 అండి. అయితే దేశమందు పుట్టినవాడే గాని పరదేశీయే గాని ఎవడైనను సాహసించి పాపము చేసిన యెడల వాడు యెహోవాను తృణీకరించిన వాడగను గనుక అట్టివాడు నిశ్చయముగా జనులలో ఉండకుండా కొట్టివేయబడును. వాడు యెహోవా మాటను అలక్ష్యము చేసి ఆయన ఆజ్ఞను మీరినందున నిశ్చయముగా కొట్టివేయబడును. వాని దోష శిక్షకు వాడే కారకుడు. సాహసించి పాపం చేయడం అంటున్నాడు. అట్లా యెహోవా మాటను అలక్ష్యం చేసి ఆయన ఆజ్ఞను మీరాడు అంటే తెలిసే కావాలనే చేసేటువంటి తప్పు. కావాలనే చూడడం, కావాలనే నవలడం, కావాలనే తాగడం, కావాలని అన్నీ చేయడం, ఇవన్నీ కూడా అహంకారంతో ఏమీ కావట్లేదు, ఏమీ అవ్వట్లేదు, శిక్ష ఏమీ ఇప్పుడు రాదు అనేటువంటి విషయాల్లో చాలామంది తప్పులు చేస్తూ ఉన్నారు. అటువంటి వారికి శిక్ష తప్పదు, వాని దోష శిక్షకు వాడే కారకుడని చెప్తూ ఉన్నారు. కాబట్టి దేవుని విషయాల్లో ఆయనకు దగ్గరగా ఉండి, ఆయనకు విధేయతగా ఉండి, ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటే ఏ పాపమైనా దేవుడు వాటి నుండి విడుదలిస్తాడని చెప్తున్నాడు. కీర్తనకారుడు అదే మాట, అదే ప్రార్థన చేస్తున్నాడు. దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకుము అంటున్నాడు. పాపం ఏళ్తుందంటండి, పాపం పట్టుకుంటుందంట. పాపం మనల్ని చిక్కులు పెట్టేదానిగా మనల్ని మార్చేసి చిక్కులు పెట్టే పాపంలో సులువుగా మనల్ని తీసుకుని వెళ్ళిపోద్దంటండి. కాబట్టి అటువంటి దురభిమాన పాపములలో నన్ను
పడకుండా జాగ్రత్తగా నన్ను కాపాడు, వాటిని నన్ను ఏలనీయకమని ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు ఆ దుర్మన పాపాల్లో పడకుండా కాపాడితే గనక అప్పుడు నేను యథార్థవంతుడినై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడినగుదును. గలతీ పత్రిక 5:19-20లో శరీర కార్యములు ఉన్నాయి చాలా. ఆ శరీర కార్యములన్నీ కూడా కావాలని చేసి, కావాలని తప్పులు చేసి, కావాలని లోకంలోకి తీసుకుని వెళ్ళిపోయేటువంటి శరీర కార్యాలు, వాటి నుంచి దూరంగా ఉండాలని కీర్తనకారుడు తెలియజేస్తూ ఉన్నాడు. రోమపత్రిక 6:14లో ఉన్న వాక్యం చూడండి ఒకసారి. 6:14లో రోమపత్రికలో, మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపం మీ మీద ప్రభుత్వము చేయదు. మనం కృపకే లోనైన వారమైతే, అంటే కృప ద్వారా రక్షించబడితే, కృపకు పాత్రులమైతే, దేవుని కృప కింద కనుక మనం ఉంటే పాపం మనలను ఏలదని చెప్తున్నాడు, వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క మహాకృపలో మనం రక్షించబడ్డాము గనక ఆ కృపే మనల్ని నిరంతరము కాపాడుతూ ఉంటుందని తెలియజేస్తున్నాడు. ఇక 14వ చరణం చూస్తే, యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక అని. అంటే కీర్తనకారుని యొక్క అంతిమ విన్నపం ఇక్కడ మనం చూస్తున్నాం. మాటలు, ఆలోచనలు అని అర్థం వచ్చేటువంటి హాగ్ అని హీబ్రూ పదం ఇక్కడ వాడబడింది. అంటే తన ధ్యానముల్లో ఉన్నటువంటి మాటలు, ఆలోచనలు దేవునికి అంగీకారములు అవ్వాలని. అంటే ఈ వచనములో ఉన్న బలి సంబంధించిన పరిభాష దేవునికి యోగ్యమైన అర్పణగా మన జీవితం ఉండాలని తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. రోమపత్రిక 12:1లో ఆ మాట మనం చూడొచ్చండి. 12:1. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరం ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలుకొనుచున్నాను. అంటే సజీవ యాగముగా మన దేహాలు ఆయనకు అర్పించాలి, సజీవ యాగముగా మన శరీరాలు ఆయనకు సమర్పించాలి. అప్పుడు మన యొక్క ప్రతి అవయవాన్ని దేవుడు తనకు మహిమ కలిగినటువంటి అవయవంగా ఆయన వాడుకుంటాడు. అదే మాట కీర్తనకారుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములగునుగాక. అంటే దేవునికి అంగీకరించేటట్టు, దేవుడు అంగీకరించేటట్టుగా హృదయాలోచనలు కానీ మాటలు కానీ ఉండాలని కోరుతూ ఉన్నాడు. కీర్తన గ్రంథములో 104:34లో అండి, ఆయనను గూర్చిన నా ధ్యానము ఆయనకు ఇంపుగా నుండునుగాక, నేను యెహోవా యందు సంతోషించేదను. 119, 99, 148 అండి. 99, నీ శాస్త్రములను నేను ధ్యానించున్నాను, కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. 148 వచనమండి. నీవిచ్చిన వాక్యము నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాక మునిపే తెరుచుకొందును. అంటే దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి, దేవుని వాక్యాలు తెలుసుకోవడానికి, ముఖ్యంగా ఆ వాక్య ధ్యానములో మన నోటి మాటలు అలాగే ఉండాలి, మన హృదయ ధ్యానం కూడా అలాగే ఉండాలని కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. పైగా యెహోవా నా ఆశ్రయదుర్గమా అంటా ఉన్నాడు. నా ఆశ్రయదుర్గమా, దేవుడిని మనం ఆశ్రయించేటువంటి ఆశ్రయదుర్గంగా ఆయన ఉన్నాడు. ద్వితీయోపదేశకాండం 32:4లో ఆ మాటలు ఉన్నాయండి. ద్వితీయోపదేశకాండం 32:4, ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నీ న్యాయములు, ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు, ఆయన ఆశ్రయదుర్గముగానున్నాడు. మనందరికీ ఆశ్రయదుర్గం అంటే ఆశ్రయించదగిన ఏ చిన్న సమస్యకైనా ఆయన దగ్గరికి వెళ్ళిపోయి, ఏ చిన్న సమస్య అయినా ఆయన పాదాల దగ్గర కూర్చుని ఆయనకి చెప్పగలిగేంత, మనకు ధైర్యం ఇచ్చేంత గొప్ప ఆశ్రయదుర్గముగా ఆయన మనకు కనిపిస్తూ ఉన్నారు. కాబట్టి మన ఆలోచనలు కానీ, మన మాటలు కానీ దేవుని దృష్టికి అంగీకారములైతే మన ప్రతి మాట ఒక అద్భుతమైనటువంటి మాటగానే చూస్తాం. మన ప్రతి ధ్యానము, హృదయ ధ్యానము దేవుని దృష్టికి అంగీకారములగునట్లుగా మనము ప్రార్థన చేస్తాం. కాబట్టి ఆయనే మన ఆశ్రయదుర్గముగా, ఆయనే మన విమోచకుడిగా మనం చూస్తూ ఉన్నాం. అటువంటి ఆయన్ని దగ్గర మనం ప్రార్థన చేస్తే, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములగునుగాకని కీర్తనకారుడు ప్రార్థన చేసినట్టుగా మనం కూడా దేవునికి ప్రార్థన చేసి, మనం మాట్లాడే ప్రతి మాట, మన ప్రతి ఆలోచన కూడా ఆయన దృష్టికి అంగీకారములగునట్లుగా మనం కూడా మనల్ని మనం పరిశుద్ధపరుచుకొని దేవుని కొరకు దేవుని సన్నిధిలో ముందు కొనసాగుదాం. దేవుడు తన మాటలు దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.